హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో మన రెసిపీ బ్రెడ్ హల్వా. మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా 10 నిమిషాలలో పక్కా కొలతలతో వంట రాని వాళ్ళు కూడా చేసేలా బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే అంజలి కుకింగ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ బ్రెడ్ హల్వా చేయడానికి మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ ప్యాకెట్కి పైన కింద ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేసి 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. నేనైతే బ్రౌన్ పార్ట్ని ఏమీ తీయట్లేదు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏమీ రాదండి. బ్రెడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగానే అన్ని బ్రెడ్స్ని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసేసి వేయించుకుంటున్నాను. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దామండి. తర్వాత ఇదే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో 2 వైపులా టర్న్ చేస్తూ 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. ఇవి మాడకుండా చూసుకోండి, లేదంటే టేస్ట్ అంత బాగుండవు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన బ్రెడ్ పీసెస్ వేసుకొని వీటిని కూడా 2 వైపులా టర్న్ చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఆయిల్లోంచి తీసేసి బౌల్లోకి వేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. గ్రాముల్లో చెప్పాలంటే 250 గ్రాముల వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీని దంచేసి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే అదైనా వేసుకోండి. మనం చేసే ఈ బ్రెడ్ హల్వా కోసం లేత తీగపాకం రావాలండి. పంచదార కరిగిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు పంచదార నీళ్లు మరిగించుకుంటే అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసినప్పుడు చేతికి స్టిక్కీగా అనిపించిందంటే మనకు బ్రెడ్ హల్వాకి కావాల్సిన లేత తీగపాకం వచ్చినట్టే అండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పాకంలో కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా పాకంలో కలిసిపోయిన తర్వాత మ్యాషర్ తీసుకొని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మెత్తగా అయిపోయేంత వరకు మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్, బాదం, అవి ఇందులో వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసాక ఒక్కసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకోకపోయినా పర్వాలేదండి, టేస్ట్లో ఏమి అంత డిఫరెన్స్ ఉండదు. నెయ్యి వేసుకోకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూశారు కదండి, ఎమ్మీగా టేస్టీగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ బ్రెడ్ హల్వాలో కలాకండ, పాలు, పచ్చకర్పూరం వేశారండి. అవి వేసినా కూడా టేస్ట్ అయితే అంత బాగుండలేదండి. ఒకసారి ఇలా అవేమీ లేకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ బ్రెడ్ హల్వా చేసినప్పుడల్లా.
మీకు కూడా స్వీట్ తినాలనిపిస్తే ఇలా 10 నిమిషాలలో నేను చూపించిన కొలతలతో చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.